అన్నా రావు అన్న రావాలని కోరుకుంటున్నా. ఒకసారి చెప్పండి గట్టిగా. నాకు 2 సంవత్సరాల కిందట బస్వంత్ గారు నాకు పరిచయం. ఈ ఊరంటే నాకు తెలియదు. హైదరాబాద్ లో ఒక ప్రోగ్రామ్ కూడా నాకు పిలిస్తే నేను పోయినా. 2 సంవత్సరాల క్రితం ఈయన ఒక్కడే గుర్తు. ఈ ఊరు కూడా నేను చూడలే. అంబేద్కర్ గారు మన కోసం ఏం చేసిండు, అసలు ఎందుకు ఈ భూమి మీద అందరం పుడతాం. ఈ నెల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టిన నెల. అవునా కాదా? అవునా కాదా? అవునా? ఒకసారి చేతులు లేపండి ఒకసారి. అవును, అందరం పుడతాం, కానీ పుట్టుకకు ఒక అర్థం ఉండాలి. పందులు పుడుతున్నాయి, కుక్కలు పుడుతున్నాయి, కోతులు పుడుతున్నాయి, గాజులు కూడా పుడుతున్నాయి, మనం కూడా పుడుతున్నాం. 4 గోడల మధ్యలోనే పుట్టి 4 గోడల మధ్యలోనే పెరిగి 4 గోడల మధ్యలోనే చచ్చిపోతున్నాం. ఆ బతుకుకు అర్థం లేదు. మన బతుకు ఎలా ఉండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించిండు. అందుకోసమే మనము ఎలా ఉండాలో ఒక్కసారి నేర్చుకుందాం. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా మన పుట్టక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించిన విషయంలో ఒక 5 నిమిషాలు మీరు ఖచ్చితంగా వింటే మనం మారాలి. ఒక విషయంలో మీకు ఎంతమందికి గొంగుల పురుగు తెలుసు? గొంగుల పురుగు ఎంతమంది చూసారు ఒకసారి చెప్పండి. గొంగుల పురుగు తెలుసా మీకు? గొంగుల పురుగు తెలియదు. సీతకొక చిలుక తెలుసా? ఓకే. పావురం తెలుసా మీకు? మీకు అందరికీ తెలుగు వస్తుంది కదా? వస్తుంది. అయితే గొంగుల పురుగులు ఒక చెట్టు మీద ఉన్నాయంట. చెట్టు మీద ఉండి అవి మనిషి మీద పడితే, మన శరీరం మీద పడితే దురదలేస్తుంది. దాన్ని అసహించుకుంటాం, చీదరించుకుంటాం. అసలు నీ పుట్టకెందుకు, నీ బతికెందుకు, అసలు నువ్వు ఎందుకు పుట్టినావు, అసలు ఎంత గలీజ్గా ఉన్నావు అని అసహించుకుంటాం గొంగుల పురుగుని. అయితే అవి బాధపడుతూ ఉన్నప్పుడు అవి 4 ఉన్నాయంట చెట్టు మీద. అవి చెట్టు మీద ఉంటాయి. అయితే అక్కడికి వెళ్ళి తెల్లటి పావురం ఒకటి వచ్చి ఆ కొమ్మ మీద వాలినప్పుడు ఆ కొమ్మ మీద ఉన్న గొంగుల పురుగు ఆ పావురానికి తగిలితే దానికి దురద వచ్చింది. పావురానికి దురద వచ్చినప్పుడు ఆ పావురం చూసి, ఎంత దురద వస్తుంది నేను ముట్టంగానే, నువ్వు ఎంత గలీజ్గా ఉన్నావు, అంత ముళ్ళుగా ఉన్నావు, నేను చూడు ఎంత అందంగా ఉన్నా, నేను ఎంత బెటర్గా ఉన్నా, పావురం తెల్లగా ఉన్నా, నువ్వెందుకు ఇంత గలీజ్గా ఉన్నావు, నువ్వెందుకు పుట్టినావు, అసలు పుట్టుడే కాదు నీ బతుకెందుకు ఇంత నీచంగా ఉంది అని ఎగతాళి చేసి దాన్ని ఏడిపించి వెళ్ళిపోయిందంట పావురం. అయితే దానికి దురద లేచడం బట్టి అది రోజు వచ్చి గొంగుల పురుగు దగ్గర ఎగతాళి చేసి, అవమానపరిచి, అసహించుకొని, చాలా చీదరించుకొని, ఏడిపించి పోయేదంట. అయితే ఈ గొంగుల పురుగులు ఏమనుకున్నాయంటే, మనల్ని అంతా అసహించుకుంటున్నారు, మనుషులు కూడా మెచ్చుకోరు, మన బతికేందుకు నేను చచ్చిపోతాని ఒక గొంగుల పురుగు చెట్టు మీదకి వెళ్ళబడి, అయ్యో నా బ్రతికేందుకు, ఇంత అసహించుకుంటున్న జీవితం నాకెందుకు అని చాలా కుమిలిపోయి నేను ఏదో చెయ్యాలి, నేను మారాలి, నేను మార్పు చెందాలి అని చెప్పి ఆ గొంగుల పురుగు ఒక కొమ్మల్లో పోయి అక్కడ ఆనుకొని అది పరవశం చెంది అది అప్డేట్ అయ్యి కొన్ని రోజులు బాధ అయినా సరే అది ఏమైందంటే రూపాంతరం చెందింది. ఏం రూపాంతరం చెందింది? గొంగుల పురుగు రూపాంతరం చెందింది. రూపాంతరం చెందిన తర్వాత మరలా వచ్చింది పావురం. ఎక్కడుంది గొంగుల పురుగులు అని చెప్తే ఒక గొంగుల పురుగును చూసింది. అది చచ్చిపోయింది. ఆ బాధకు నా తట్టుకోలేక చచ్చిపోయినాయి, మరి ఇంకా 3 చచ్చిపోయినాయి కదా, ఇంకొకటి ఎక్కడ అని ఆ గొంగుల పురుగును చూస్తూ ఉంటే దొరకలే. నా బాధలకు చచ్చిపోయినాయి, ఆత్మహత్య చేసుకున్నాయి, నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అది ఖుషి పడుతున్నది. ఏంది? పావురం. అయితే ఆ పావురం అలా మాట్లాడుకుంటూ ఉంటే ఈ
గొంగులు పురుగు ఉన్న సీతాకోక చిలుకగా రూపాంతరం చెందిన తర్వాత అక్కడి నుంచి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది పావురానికి హాయ్ ఫ్రెండ్స్ అంటే ఆ పావురం అంటుంది నువ్వెవరంటే నువ్వు ఇంతకాలం నన్ను అసహించుకున్న గొంగులు పురుగుని, నువ్వు ఇంతకాలం నన్ను తిట్టిన గొంగులు పురుగుని, నీకు ఒకటే కలర్ ఉన్నది కానీ నాకు 4-5 కలర్లు ఉన్నాయి, ఒక్కసారి చూడు, నువ్వు అసహించుకున్నావు, నేను మారాను, నేను అప్డేట్ అయినా, నేను రూపాంతరం చెందిన అని చెప్పి అది ఏమైందంటే అక్కడ నుండి పావురం సిగ్గుతో ముఖం దించుకొని వెళ్ళిపోయింది పావురం. ఎందుకంటే అది రూపాంతరం చెందింది, మారింది. అలాగా కొమ్మ మీద నుంచి రూపాంతరం చెందింది గొంగులు పురుగు, సీతాకోక చిలుకగా మారింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నీళ్లు తాగడానికి అవకాశం లేదు, చదవటానికి అవకాశం లేదు, ఎక్కడ కూర్చోటానికి అర్హత లేదు, ఎంత నీచంగా దూషిండ్రో. కానీ ఆయన బాధపడ్డాడు. కానీ సమాజం కోసం, దేశం కోసం నేను ఏమైనా చెయ్యాలని చెప్పి తన పిల్లల్ని కూడా పోగొట్టుకొని, వాళ్ళ పిల్లలు చనిపోతే కూడా చావు కూడా వెళ్ళకుండా ఆయన బాధను భరించి దేశం కోసం మారడం అంటే ఒకటి చదువు వల్ల మాత్రమే మారచ్చు. కేవలం చదువు వల్లనే రూపాంతరం చెందొచ్చు. నీకు అరెక్కర్ లేకపోయినా, నీకు ఏ రూపాయి లేకపోయినా, అందరూ అసహించుకున్నా, నీ పిల్లలకు ఏమి దిక్కు ఇయ్యకున్నా సరే, ఏమి కోట్ల రూపాయలు లేకున్నా సరే, కానీ మీ పిల్లలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయించి చూపించిండు కేవలం చదువు వల్లనే సాధ్యమవుతుందని. ఎందుకంటే చదువు ఎంత గొప్పదంటే, ఒక కలెక్టర్ గారు నాకు తెలుసు, ఆ కలెక్టర్ గారు నాకు పిలిచినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ నాన్న ట్రాక్టర్ దున్నుకుంటూ కూలి పని చేసేవాడు, కానీ వాళ్ళ బిడ్డకి చదువుని ఇచ్చిండు, చదువు బాగా చదివించడం బట్టి ఆమె ఇప్పుడు కూడా కలెక్టర్గా ఉన్నారు. అంటే చదువు ఒక పనికిరాను అని ప్రయోజకులుగా చేస్తుంది, ఒక వేస్ట్ గాన్ని కూడా ఉన్నతంగా మారుస్తుంది, ఒక మనిషిని ఉన్నతంగా ఆత్మాభిమానంతో బ్రతికేలాగా తయారు చేస్తుంది. ఎలాగంటే బస్వంత్ సార్ లెక్క. ఒకసారి చప్పట్లు కొట్టండి. మనము మారాలి. గొంగులు పురుగులాగా ఎంతకాలం ఆశ్రయించుకునేలాగా ఉండదు. మనం మారినప్పుడు, మనము ఆత్మాభిమానంతో ఉన్నప్పుడు, మనము దిక్కు లేకున్నా సరే చెయ్యి చాపేవారిలాగా ఉండొద్దు, మనము ఇచ్చేవారిగా ఉండాలి. అంటే మనం కేవలం చదువు వల్లనే సాధ్యమవుతుంది. చదువు వల్లనే నీకు ఉన్నతమైన స్థానం ఉంటుంది. ఏమి ప్రపంచంలో ఉన్నతంగా మారాలి అనుకుంటే చదువు వల్ల, ఆత్మాభిమానంతో ఉండాలి. నాయకుడు ఆయన దయ వల్ల, ఆయన భిక్ష వల్ల ఒక సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, పెద్ద మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఆయన దయ వల్ల అయింది కనుక ఆయన ఇదైంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనము మారాలి. ఫస్ట్ మనం మారాలి. కళ్ళు దుకాణాలకు పోవడం మానాలి. మనం అప్డేట్ కావాలి, మనం మార్పు చెందాలి, మనము ఉన్నతంగా బ్రతకాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి. నేను విషయం చెప్తా, నేను చదువుకోలే, ఉండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. అలా కోరుకున్నాడు కనుక మనం కూడా మారాలి. ఆత్మాభిమానంతో మనం బ్రతకాలి. ఖచ్చితంగా గొడవలకు పోవద్దు, పనికిరాని ముచ్చట్లకు మనం పక్కకు ఉండాలి, కాంపౌండ్లకు దూరం ఉండాలి. 99% ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నది నెరవేర్తలేదు. పండగ చేస్తున్నాం, చాలా సంతోషం, కానీ ఏం ప్రయోజనం? మనం మారకుంటే ఆయన ఎందుకు సూటు బూటు వేసిండు? ఆయన సూటు వేసి ఎందుకు ఉన్నాడంటే ఆదర్శంగా ఉన్నాడు. మనము దాన్ని ఇక్కడ అంబేద్కర్ గారిని చూసినప్పుడు మనం అనుకోవాలి, నా బతుకు ఇట్లా ఉండాలి. ప్రపంచంకు ఆయన పుట్టిండు, ప్రపంచంలో ఆయన ఉన్నతంగా చూస్తున్నారంటే, ఆయన ఉన్నతంగా ఉంటున్నాడంటే ప్రపంచంలో ఆయనకు ఉన్న విగ్రహాలు ఎవరికి లేవు, ఏ మనిషికి లేవు. అంత గొప్పగా ఉన్నతంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. కారణం ఆయన చదువుకున్నాడు. 2 సంవత్సరాల 3 నెలలు 8 ఏళ్ళ చదువును 2 సంవత్సరాల 3 నెలల్లో కంప్లీట్ చేసిండు. అంటే మనం ఎందుకు చదువుకోలేకపోతున్నాం? మనం ఎందుకు ఆత్మాభిమానంతో ఉండలేకపోతున్నాం? అంటే మనం అనుకుంటున్నాం మనల్ని మనము గొంగులు పురుగులాగా అసహించుకొని నా బతికింతే, నా లెక్కింతే, నా జీవితం ఇంతే అలా అసహించుకున్నా సరే పక్కోడి పనులు రాలగొట్టాలి. ఎట్లా రాయిబట్టి కాదు, రాయిబట్టి కొట్టారు. మనము ఎదిగి చూపించాలి, మనం సక్సెస్ అయి చూపించాలి, మనము ఆత్మాభిమానంతో ఉండి వాళ్ళ పనులు రాలగొట్టాలి. మనము చదువుకొని మనం గొప్పగా అయ్యి వాళ్ళ పనులు రాలగొట్టాలి. కానీ వాళ్ళకి రాళ్ళతోటి కొట్టో గొడవలు పడో మనము ఏదో చెయ్యాలని కాదు. మనము ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం నెరవేర్చినప్పుడు మాత్రమే వాళ్ళ పనులు రాలిపోతాయి. వాళ్ళ ముందు మనం గర్వంగా నిలబడాలి. గర్వంగా నిలబడతాం. ఎందుకంటే మారాలో వద్దా? మారాలి అంటే మొట్టమొదట మీ పిల్లలకి మీకు ఏం లేకపోయినా సరే చదువునివ్వండి. చదువు మాత్రమే ఇవ్వండి, ఏమి ఇవ్వకండి. ఆస్తి పాస్తులు కోట్ల రూపాయలు సంపాదించి ఇవ్వకండి, వాడు లంగైతాడు. చదువుకుంటే సంస్కారం వస్తుంది, చదువుకుంటే గుణం వస్తుంది, చదువుకుంటే కళ్ళు కలబోడు, చదువుకుంటే దగ్గర తల దించుకొని బతకడు. చదువుకుంటే వాడు గర్వంగా టక్కు ఉంటాడు. బస్వంతు లెక్క ఉండాలా వద్దా? మీ పిల్లలు ఉండాలంటే మనం ఖచ్చితంగా చదువును మాత్రమే ఇవ్వండి. ఏమైనా సరే మీరు బిచ్చం అడిగి కాదు, మీరు కష్టపడి ఏమన్నా చేయండి. పిల్లలకు చదువునివ్వండి. చదువునిస్తే మీ పిల్లలు కలెక్టర్లు కావాలి. మీ పిల్లలు వచ్చినప్పుడు కారణాలు మీ పిల్లలు వచ్చినప్పుడు ఇలాంటి మైకులు రావాలి, ఇట్లా అడగాలి, నువ్వు ఎలా సక్సెస్ అయినావని. మీ పిల్లలు అప్పుడు ఎంత ఉంటుంది? మొన్న ఒక ఆయన మహారాష్ట్ర అయినా గొర్రెలు కాసిటైనా ఐపీఎస్ అయినా లేదా? బసవంత్ సార్ అయినా లేదా? గొర్రెలు కాసుకుంటూ అయిండు. ఆయనకి ఎంత ఉన్నతం. ఒక ఆయన కాళ్ళు లేవు, కుంటోడు, కానీ కలెక్టర్ అయిండు. ఎందుకు అయిండు అట్లా? చదువు వల్ల మాత్రమే అయిండు. చదువు ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. చదువు గొప్పగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. కేవలం చదువు మాత్రమే. మీరు ఏమన్నా చేయండి, ఏమన్నా కష్టపడండి, కానీ పిల్లలకి చదువునివ్వండి. మీరు ఆత్మాభిమానంతో ఉండండి. ఎవరి దగ్గర తలదించుకుని బతకక నిజంగా ధైర్యంగా ఆత్మాభిమానంతో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ మంతులం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మనం నెరవేర్చిన వారం అవుతాం. ఆయన ఆశయాలు గొప్పగా అవుతాం. దయచేసి నేను ఒక్కటే కోరుకుంటున్నా, మనం గొంగులు పురుగులాగా ఉండద్దు, అసహించుకునేలాగా ఉండద్దు. వాళ్ళు అంటున్నారు మనం మారాలి. మనం మారినప్పుడే కదా సీతకొక చిలుకగా అయినప్పుడు పిల్లలు, చిన్న పిల్లలు సీతకొక చిలుకలు బొమ్మలు పెట్టుకోరా? ఎట్లా పెట్టుకుంటారు? అవి అందంగా ఉంటాయి. సీతకొక చిలుకలు ఎంత బాగుంటాయి. అవి పుష్పాల మీద ఉంటాయి, పువ్వుల మీద ఉంటాయి. పువ్వుల తేనెలు తాగుతాయి. ఏమై? గొంగులు పురుగు తాగది. సీతకొక చిలుకగా మారిన తర్వాత అవి అక్కడక్కడ పువ్వులు, మంచి పువ్వుల దగ్గర ఉంటాయి. గొంగులు పురుగు ఒకరి దగ్గర ఉంటుంది, అసహించుకుంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, గొంగులు పురుగులాగా ఉంటే నువ్వు కళ్ళబోతావు, కొంగులు పురుగులాగా ఉంటే పత్తలాడబోతావు. కళ్ళు దుకాణాలలో 24 గంటలు అదే ఆలోచన. సిగరెట్లు, మందులు తాగి యాడంటాన్ని మోర్లు వాడడం. అలా ఉన్నప్పుడు మనం గొంగులు పురుగులాగా ఉంటాం. సీతకొక చిలుకగా అంబేద్కర్ గారి లాగా మనం మారితే మనము కలెక్టర్లు పిలుస్తారు, కలెక్టర్లు లేచి సైలెంట్ కొడతారు, మనకు గన్మెన్లు ఉంటారు, మన పిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది. ఉండదా? మనం మారకపోతే లైఫ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవద్దు. అసలు సిగ్గుపడాలి. మనం చాలా సిగ్గు రావాలి అంబేద్కర్ గారిని చూసి. మనం తాగినప్పుడు సిగ్గు రావాలి, పొత్తలాడినప్పుడు సిగ్గు రావాలి. అంబేద్కర్ కోరుకున్నది అదేనా? అంబేద్కర్ గారు కోరుకున్నది మనకు ఆ నీచమైన బతకడమేనా? ఎవరికైనా సరే ప్రతి కులము, ప్రతి జాతికి, ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో జీవించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. దయచేసి మనం మారాలి, మార్పు చెందాలి. గొంగులు పురుగు నుంచి సీతకొక చిలుకగా మారినప్పుడు మనం మారినంటే దానికి గల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితాన్ని మనము నిజంగా తెలుసుకుంటే, నేర్చుకుంటే
ఖచ్చితంగా ఉన్నతమైన వ్యక్తులు అయితమా కామా అయితం కనుక ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఒకసారి జై భీమ్. మనందరూ మార్పు చెందాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకుంటున్నారు. జై భీమ్.